కలిసిన బంధం. ఎవరు కంగారు పడదు. ఒకవేళ ఎవరైనా భోజనాలు చేయవలసి వచ్చినా మరి స్లోగా మౌనంగా చేయాలి. ప్రాముఖ్యమైన వర్తమానం వివాహమైన తర్వాత ఉందని ముందే ప్రకటన చేశాను. పెండ్లి కుమార్తె పాస్టర్ గారు విజయరాజు గారిని ఆహ్వానిస్తున్నాను. వాక్యాన్ని చప్పట్లు కొట్టి ఆహ్వానించండి. ఆశాభాయ్ గారు రాజ్యకరంగా జరిగించారు. చాలా సంతోషము. ఇంకా కిరీటకులు అయినప్పుడు చూడండి పిల్లరా, ఆ యొక్క రాజుని రాజుగా ఎవరు కూడా రాజు అనరండి. అలాగే భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు వారి జీవిత కాలంలో చూడబోరా వారికి ఎంతో గౌరవము వాల్యూ కూడా ఉంటుందండి. అలాగే మరి ఈ రోజున మరి యశోబాబుకి చూడండి ఒక కిరీటకము దొరికింది. ఆయనకి ఎంతో సంతోషకరం. అలాగే మా అందరికి కూడా చాలా సంతోషకరం అండి. అది ఎందుకంటే ఆ కిరీటాన్ని ఆయన జాగ్రత్తగా కాపాడుకోవాలండి. కాపాడుకున్నప్పుడు చూడప్పుడు ఆ రాజ్యము చాలా సత్యశ్యామలుగా పరిపాలన చేయగలడు ఆయన. అలాగే చూడ ఆ కిరీటం పడేసేయనుకోండి ఆ రాజు అనరండి. అలాగే బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యత శ్రావణి చూడ తన గృహాన్ని కట్టాలి. ఆ రాజ్య పరిపాలన చూడండి ఎంతో చక్కగా భర్తగా చూడడం చేదోడుగా ఉండి మరి జరిగింది. ఎందుకంటే వారిద్దరికి ఏం చెప్పక్కర్లేదు. వారిద్దరు కూడా మారుమనసు పొందినవారు, దేవుడు మాట్లాడే అనుభవం కలిగిన వారు కనుక వారికి ఎవరు ఏం చెప్పక్కర్లేదండి. ప్రతి విషయంలోనూ వారికి దేవుడే సమాధానం ఇవ్వగలడు కనుక వారికి మనం ఏం చెప్పక్కర్లేదు. కనుక వారిద్దరి మధ్య దేవుడే వారికి చెప్పగలడు. కనుక మరి ఈ రోజున తల్లిదండ్రులు ప్రేమించి యెషోవా క్రియేటకం పెట్టారండి.
ఆది కాండలో చూడండి చెప్పబడిన ప్రాముఖ్య మాట ఏంటంటే 2:24 పురుషుడు తన తల్లి తండ్రిని విడిచిపెట్టి తన భార్య అని అడ్డుకోవాలి. చూడతారా, చాలా మంది చూడండి పెళ్ళవంగానే వాళ్ళు మార్పుని చూస్తూ ఉంటారు. భార్యతోనే ఉంటున్నాడు, భార్యతోనే మాట్లాడుతున్నాడు. తల్లిదండ్రులు కూడా అప్పుడు కూడా వారికి కూడా ఒక తల్లిదండ్రులు పెళ్లి చేసినటువంటి వారు మనందరికి కూడా. అందుకని పురుషుడు తన తల్లిదండ్రిని చెప్పదు, నువ్వు ప్రేమించాలి, నేను ప్రేమించాలి. ఇప్పుడు అందరూ అందరూ చేసుకుంటామంటే ఇక్కడ చేశారు, ఇక్కడ ఎప్పుడో ఇప్పుడు చేసుకుంటామంటే చేశారు. ఇక్కడ నాకు ఇస్తే నాకు ఇస్తే నాకు ఇస్తే నాకు ఇస్తా ఇస్తా జీవితమును కేకువలే మధురముగా తీయగా దేవుడు చేయునుగాక. ఆమేన్. బాబా దగ్గర కెమెరా మీరు వెనక్కి వచ్చే మీరు వెళ్తున్నారు.
చేతులు వారి వైపుకి చూపించండి. అలాగే మీ బంగారు పాదములకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ 2014వ సంవత్సరము నాయన అక్టోబర్ మాసంలో ప్రభా యేసయ్యాని స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయనా తండ్రి యొక్క ఉదయకాల సమయంలో అయ్యా ప్రియులు నాయనా తండ్రి డేవిడ్ రాజ్ గారు దంపతులకు ప్రేమించిన అయ్యా తండ్రి జస్ట్ కుమారుడు నాయన యెషే బాబుని బట్టి నాయనా బిడ్డ యొక్క యవన జీవితం అంతా మీరు కాచి కాపాడి ప్రభా నాయన ఈ సమయంలో నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆ బిడ్డ కొరకు మీరు సాటైన సహాయాన్ని సిద్ధపరిచిన నాయనా తండ్రి ఈ స్త్రీ శ్రావణిని బట్టి పెండ్లి కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. అలనాడు ఆదాములను నాయన మీరు ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని లోపర్చుకోమని నాయనా తండ్రి వారిని ఆశీర్వదించిన దేవానికి స్తోత్రములు వందనాలు. ఈ వధువరులను నాయనా అటువంటి ఆశీర్వాదాలతో నాయన వీరిని వర్ధిల్లింప చేయండి దేవానికి స్తోత్రములు వందనాలు. మీరు శరీరధారిగా ఈ లోకములో జీవించిన దినాల్లో ప్రభా ఖానానే గ్రామానికి నాయన వివాహానికి వెళ్ళినప్పుడు ప్రభా ఆ వివాహంలో లోటు తీర్చావు నాయన నీటిని ద్రాక్షారసముగా మార్చావు యేసయ్యా. ఈ దాంపత్య జీవితంలో అయ్యా తండ్రి మీరు ఉండి ప్రభా నాయన వీరి దాంపత్య జీవితంలో ఏ విధమైన లోటు లేకుండా నాయన తండ్రి నాయన వీరి జీవితంలో కమ్మగా రుచిగా మధురముగా మార్చమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యానికి స్తోత్రములు వందనాలు ప్రభా. నాయన ఈ దంపతులను అబ్రహాము శారా వలె, ఇస్సాకు రిబకా వలె, యాకోబు రాహేలు వలె, అకుల్లా ప్రిస్కిల్లా వలె, ఎలిజబెత్ చక్రయ్య వలె, ఎలిజబెత్ శ్రావణి నాయన తండ్రి యెషయా బాబు శ్రావణి దంపతులను ఆశీర్వదించండి. యేసయ్యానికి స్తోత్రములు వందనాలు. అష్టైశ్వర్యాలతో నాయన తండ్రి పిల్ల పాపలతో పేరు ప్రఖ్యాతులతో మీరు వృద్ధిలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతో భయంకరమైన నాయన కుతుర్తు తుఫాను ప్రభావం నుండి మమ్మల్ని తప్పించి ఈ వాహాన్ని ఎంతో మీరు ఘనముగా జరిగించుకున్నందుకే స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. నాయన ఇప్పుడు జరుగుతుండగా వీరిని దీవించి ఆశీర్వదించమని నాయనా తండ్రి ఈ సమయంలో వివాహమును జరిగించిన మీ దాసులు ఆ సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు వందనాలు. అలాగే ప్రభా చక్కని సంగీత బృందం సౌండ్ సిస్టమ్ నాయనా తండ్రి అలాగే మీ దాసులు నాయనా తండ్రి యేసయ్యానికి వందనాలు. చేరువచ్చిన బంధుమిత్రాదులు విరు వర్గాల కుటుంబ పెద్దలు అందరినీ దీవించి ఆశీర్వదించమని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి స్తుతించి అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆత్మదేవుని యొక్క సహవాసము సన్నిధి ఇది మొదలుకొని నిరంతరము లోకములో ఉన్న పరిశుద్ధులకు కూడి ఉన్న మనకు పరిముఖ్యము నూతన దంపతులు యెషయా బాబు దంపతులను ప్రభు దీవించును గాక, ఆమేన్.